హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవుడు ఈరోజు మనం అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనము. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మన జీవితంలో ఈరోజు నూతన కార్యం జరుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఈరోజు మన జీవితంలో నూతన కార్యము జరుగును గాక. ఈరోజు మన జీవితంలో నూతనంగా మనం మళ్ళా ఆస్వాదించబడును గాక. ఆమె దేవుడు ప్రతిరోజు మనల్ని కొత్తగా ప్రేమిస్తుంటాడండి. నిన్న ప్రేమించిన దానికన్నా ఈరోజు అధికంగా ప్రేమిస్తాడు. ప్రతిరోజు దేవుడు మన మీద తన ప్రేమను పెంచుకుంటూనే ఉంటాడు. కాబట్టి నువ్వేం చేయాలి చెప్పినా, ప్రతిరోజు ఆ ప్రేమను పొందుకోవాలండి. ఎప్పుడైతే తన ప్రియకుమారుని విశ్వసించున్నావో ఆ రోజున నీ జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే తన ప్రియకుమారుడు ఈ ప్రపంచంలో ఈ భూమిని సమస్త విషయాలు ఆయన జయించిన అనుభవాన్ని మనకిచ్చినాడు. కాబట్టి ప్రతి దానిలో నువ్వు జయించే వాళ్ళగా ఉన్నావు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూసి అడుగుతావో, నీకు కావాల్సిన సమస్తాన్ని ఎప్పుడైతే అడుగుతావో, నువ్వు అడిగిన దానిలో నూతనముగా హల్లెలూయా ఎలాగండి, నువ్వు అడిగిన దాన్ని నువ్వు ఊహించిన దానికంటే అద్భుతంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీకు కలిగిన ఆ స్థానాన్ని మరెవరికి మరలా కలగజేయడు. ఎందుకంటే అది లోకపరంగా వచ్చిన స్థానం కాదు, దేవుని ద్వారా వచ్చిన ప్రాముఖ్యమైన స్థానం. కాబట్టి నిన్ను దేవుడు ప్రాముఖ్యమైన స్థానంలో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. ప్రాముఖ్యంగా నిన్ను ఎంచుకున్నాడు. నీకు కావలసిన అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు ప్రతిరోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు ఆయన వైపు చూసేవాళ్ళ ఉండాలి. ప్రతిరోజు ఆయన యొక్క నామంలో ప్రార్థించే వాళ్ళగా మనము ఉండాలి. ఎప్పుడైతే నిజంగా యేసుక్రీస్తు నామములో నువ్వు అడుగుతావో, దేవుడు ఏమన్నాడు, అడుగుడే మీకు ఇవ్వని అన్నాడు. కాబట్టి నువ్వు ఏదైతే అడుగుతావో, నువ్వు అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా అధికంగా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం అడుగుదాము, అడిగిన సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థన చేసుకుందామా. స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగోదండి ఈరోజు మా జీవితంలో నూతన కార్యాన్ని జరిగిస్తాను తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన అద్భుతం జరుగును గాక అని ప్రవచిస్తుందండి. వీరికి కావాల్సిన సమస్త సహాయాన్ని మీరే అందచేయండి. ఏ విషయాల గురించి అయితే ఎదురు చూస్తున్నారో తండ్రి, ఆ విషయాల గురించి ఎదురు చూసే విషయాలు తండ్రి నూతనమైన అద్భుతం జరుగును గాక అని ప్రవచిస్తుందండి. వీరు ఊహించిన దానికంటే తండ్రి అధికంగా తండ్రి వీరు ఆశ్రదించబడినగా కానీ ప్రవచిస్తుందండి. వీరు ప్రతి ప్రయాణాలు తండ్రి మీరే తోడై నడిపించండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. ఈ సమయంలో తండ్రి ఏ విషయాల గురించి అయితే ఈ వీడియోలో ఏకీభవిస్తున్నారు తండ్రి, ఏకీభించిన విషయాలు తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. కుటుంబ సభ్యులకు తండ్రి ఇదిగో తండ్రి ఏ సహాయాలు కావాలో ఆ సహాయాలు అందచేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి మహింపరిచి ఘనపరచమని నా చెల్లెలైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.